సినిమా చూసి వచ్చాను. రవితేజ అన్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసావన్న. అయ్యప్ప స్వామి సాక్షాత్ అయ్యప్ప స్వామిని థియేటర్లో చూసినట్టు ఉందన్న. అన్న అయ్యప్ప స్వామిని చూడడానికి కేరళ పోవాలా, కానీ ఈరోజు మా కోసం థియేటర్లోకి తీసుకొచ్చావన్న. అన్న ఇలాంటి సినిమా తెలుగులో ఎవరన్నా చేస్తారని ఎదురు చూసాం, వెయిటింగ్ చేసాం. ఫస్ట్ టైం రవితేజ అన్న ఈ సినిమా చేశాడు. రవితేజ అన్న నీకు ఎన్ని దండాలు పెట్టే తక్కువ అన్నా. నీకు ఈ సినిమాతో నువ్వు బ్లాక్ బస్టర్ కొట్టేసావు అంతే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లుంగి పంచ కట్టుకొనే ఉన్నాడు అంతే. ఈ మధ్యలో ప్యాంట్ వేసింది కానీ ఏం లేదు అక్కడ. సినిమాలు ఆల్గార్కి సీన్లో డబుల్ మీన్ డైలాగ్ అంటూ కూడా ఏమీ లేవు. సినిమా చూస్తానని సేపు అయ్యప్ప స్వామి దీక్ష, అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల మనిషికి కలిగే లాభాలు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే మనిషి ఎలా మారతాడో, ఎవరైనా కానీ బయట అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి ఈ సినిమా చూపించండి ఒక్కసారి, వాళ్ళు మారిపోతారు అంతే. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఈ సినిమా చూశారంటే అయ్యప్ప స్వామి మాలో వేసుకుంటారు అంతే. ఇంకా కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా చిన్నపిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అయిపోతే ఈ సినిమాతో మనకు రవితేజ అన్న ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ ఫస్ట్ టైం 1000 కోట్లు కొట్టి చూపిపోతున్నాడు. ఈ సినిమాతో 1000 కోట్లు పక్కా అంతే. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్కి వచ్చి అందరూ చూడాలి. మన తెలుగు సినిమాలో మన రవితేజ అన్న అయ్యప్ప స్వామినే థియేటర్లోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఎవరైనా చెడు అలవాట్లు ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చూపించండి. చెడు అలవాట్లు ఉన్న ప్రతి ఒక్కరికి మందు, తాగుడు, సిగరెట్, గుట్కా, మటకా అన్నీ జోదాలు గీతాలు అన్నీ వదిలిపోతాయి అంతే. ఈ సినిమా చూపించారంటే మనిషి మారిపోతాడు అంతే. వాడు మారిపోయి దేవుడి మార్గంలో మంచి దారిలో నడుస్తాడంతే. ఆ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి పాట ఉంది. ఆ పాట ఉన్న సేపు థియేటర్లో డ్యాన్స్ చేస్తున్నాం. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు స్వామి మరికంట స్వామి, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు స్వామి మల్లెపూల పల్లక. చాలనా ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టేసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ రావాలి. తెలుగు వాళ్ళు అన్న తర్వాత తెలుగు వాళ్ళే కాదు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇండియా, అమెరికా, చైనా, ఎక్కడెక్కడ ప్రపంచం మొత్తం ఈ సినిమా చూడాల్సిందే. కాబట్టి ఈ సినిమాతో 1000 కోట్ల పక్క కొట్టి చూపించాం. ఈ సినిమాకి ఇంకొక వారం తర్వాత వస్తా, ఆ తర్వాత వచ్చి మాట్లాడతాం. 1000 కోట్లు కొట్టే చూపిస్తాం. ఇరుముడు సినిమా రివ్యూ మొన్న ఎవడో అన్నాడు